అరకు లోయలో నిర్వహించిన మహాసూర్య నమస్కారం ప్రోగ్రాం వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 20,000 మందికి పైగా గిరి విద్యార్థులు మహాసూర్య వందనాలతో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పక్కనే ఉండి కూడా గిరి విద్యార్థుల ప్రదర్శనను చూడటానికి ఆసక్తి చూపలేదు. అరకుకు అతి చేరువలో ఉండే డుంబ్రిగూడ మండలం పెద్దపాడులో పర్యటించిన అరకులో జరుగుతున్న ఈ మహాకార్యానికి మాత్రం డుమ్మా కొట్టారు. ఇదేంటా అంటే మాత్రం ఒక వింత మూఢనమ్మకాన్ని వినిపిస్తున్నారు ఆయన అనుచరులు. అరకుకు వెళ్లిన రాజకీయ నేతలంతా కూడా అధికారాన్ని కోల్పోయారని, అందుకే అరకులో జరిగిన ఈ మహాసూర్య నమస్కారాల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే గతం చూసుకుంటే ఈ మూఢనమ్మకం నిజమనే అనిపిస్తుంది. అరకుకు సమీపంలో ఒక ఘాటు రోడ్డును ప్రారంభించిన అప్పటి సీఎం చంద్రబాబు ఆ తర్వాతే అరకులో ఓ సభ నిర్వహించి మాట్లాడారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పదవిని కోల్పోయారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2012లో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. అప్పట్లో సీఎంగా కిరణ్ కుమార్ కూడా అరకులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తన పదవి నుంచి తప్పుకున్నారు. 2015లో అరకులో ఆదివాసీ మహాసభ జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన 2019 ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవిని కోల్పోయారు. ఆ సెంటిమెంట్ కారణంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అరకుకు దూరం పాటించారని విశ్లేషకులు అంటున్న మాట.